నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను సార్. మన భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను ఖూనీ చేసినటువంటి హత్య చేసిన రోజునే మనము భారత సంవిధాన్ హత్య దివస్గా చెప్పుకుంటున్నాం మాస్టర్. సంవిధాన్ యొక్క హత్య అంటే భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసినటువంటి రోజు. మరి ఈ ఖూనీ అంటే ఎప్పుడు జరిగింది అంటే 1975 సంవత్సరంలో జరిగింది. ఎవరు, ఎందుకు, దీనికి కారకులు ఎందుకు, ఇవన్నీ కూడా విషయాలను ఇక్కడ చూస్తే మరి జూన్ 25, 1975లో అప్పటి యొక్క రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ గారి యొక్క ఆధ్వర్యంలో ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీని ప్రకటించారు సార్. మరి ఆ ఎమర్జెన్సీకి ప్రకటించడానికి కారణాలు ఏంటిదంటే రీజన్ సీటెడ్ థ్రెట్స్ అరైజింగ్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ పొలిటికల్ అన్రెస్ట్ అండ్ జ్యుడిషియల్ ఛాలెంజెస్. అంటే అప్పుడున్నటువంటి దేశంలో అంతర్కలహాల పరిస్థితి, రాజకీయ అస్థిరత్వ మరియు న్యాయపరమైనటువంటి సవాళ్ళ కారణంగా, అంటే ఆ పీరియడ్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి యొక్క పీరియడ్లో మరి భారతదేశానికి ఎమర్జెన్సీ విధించారు. సో అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి యొక్క ప్రోక్లైమ్డ్ ఎమర్జెన్సీతో ఆర్టికల్ 350 కారణంగా మరి దీని యొక్క ఫలితాలు ఏంటి సార్ అంటే మన యొక్క హక్కులకు సంబంధించిన ఆర్టికల్ 358 కింద మన యొక్క ప్రైమరీ రైట్స్ అయినటువంటి ప్రాథమిక హక్కులు, వ్యక్తి స్వేచ్ఛకరణ అంటే భావ వ్యక్త స్వేచ్ఛ కానీ లేదా సభలు సంఘాలు కానీ ఇవన్నీ కదలికలన్నింటినీ కూడా నిలుపుదల చేశారు సార్. సో ఆర్టికల్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 358 ఫండమెంటల్ రైట్స్ అండ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ మూవ్మెంట్ వర్ సస్పెండెడ్. ఇవన్నిటిని కూడా సస్పెండ్ చేశారు సార్. మరి వీటన్ని యొక్క ప్రభావం ఏమైందంటే దీని యొక్క ఫలితము సో నో రైట్ టు అప్రోచ్ టు కోర్ట్, మనం కోర్టును కూడా సంప్రదించలేము. అలాగే ప్రెస్ సెనారోషిప్స్ కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ మొత్తం అంటే పత్రిక స్వేచ్ఛను కూడా హరింపజేసారు. దాని కారణంగా రాజ్యాంగ సవరణలు చేశారు సార్. అప్పుడు అధ్యక్షుడి యొక్క నిర్ణయాలకు ప్రధాని, లోక్సభ సభాపతి ఎన్నిక పరమైనటువంటి సో ఈ అధికార మార్పు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె విధించినటువంటి బలవంతపు ఎమర్జెన్సీ కారణంగా మనం అందరం కూడా హక్కులను కోల్పోవడమైంది. దాని ఫలితంగానే మరి ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా బాధాకరమైనటువంటిది. సో మన యొక్క రాజ్యాంగాన్ని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి తొలిసారిగా మరి ఒక రకంగా చెప్పాలంటే ఖూనీ చేసినట్టే, హత్య చేసినట్టే మన హక్కులను కాలరాసిరు. మరి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. సో దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భం సార్. 50 years కమర్షియల్ డే. సో పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఇందులో ఉన్నాయి. మరికొన్ని అప్డేట్స్ కోసము మీరు అన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు, మన ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. జై హింద్, మీ బద్రి సార్.